శ్రీమాత్రే నమః. నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ నమో నమః. అందరికీ శుభోదయం అండి. ధనుర్మాసంలో 5వ రోజు. ఈరోజు 5వ పాసురంలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రతి పాసురం కూడా 3 ముఖ్యమైన విషయాల గురించి చెప్తుంది. ఈరోజు ఆండాళ్ళమ్మ 5వ పాసురంలో మన బుద్ధి, వాక్కు, మనం చేసే క్రియల గురించి వర్ణిస్తారు. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் என்றளவும் தீயனில் தூசாவும் செப்பேలోరంబావాయ్. గోదాదేవి వాళ్ళ చెలికత్తెలతో కలిసి కృష్ణుడికి తిరుప్పావై నోము చేద్దాము అనుకుంటారు. అందుకనే ఈ నోము ఎలా చెయ్యాలి, ఏవి ఆచరించాలి, ఏవి ఆచరించకూడదు అన్నది మొదటి 5 పాసురాల్లోని ఆండాళ్ళమ్మ వాళ్ళ స్నేహితురాలతో చెప్తారు. ఈ నియమాలని వివరించేటప్పుడు అందులో ఓ చెలికెత్తికి ఒక సందేహం కలుగుతుంది. ఓ ఆండాల్, మనము ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ నోముని మనం చేయగలుగుతామా అని ఆండాళ్ళమ్మని అడుగుతుంది. అప్పుడు ఆండాళ్ళమ్మ నవ్వుకుంటూ, కృష్ణ భక్తులు చెయ్యాలి, ఏ పనైనా చెయ్యాలి అనుకుంటే అది ఎలాగైనా సాధ్యమే. అది ఎలాగా అంటే, ముందుగా మన బుద్ధిని అంతా కూడా ఆ కృష్ణుడి మీద పెడతాము. అంటే పూజలు చేసుకుంటూ, మంత్రాలు జపించుకుంటూ ఈ తిరుప్పావై నోము, ఈ 30 రోజులు కూడా కృష్ణ భక్తిలోనే మన బుద్ధి, అంటే వేరే వైపు మళ్ళకుండా, వేరే విషయాల గురించి ఆలోచించకుండా కృష్ణ భక్తితోనే మనం కొనసాగుదాము అని మొదటిగా బుద్ధి గురించి వర్ణిస్తారు. రెండోది వాక్కు. మనం మాట్లాడే మాటలు అన్నీ కూడా కృష్ణుడి గురించే అవ్వాలి. ఆయన చిన్నప్పటి కృష్ణ లీలలు కానీ, ఆయన ఎంతో సాహసంతో ఆ మహాభారతంలో చాలా చోట్ల ఆయన వీర్య ధైర్యాల గురించి కానీ, లేదు అంటే ఎంతో తీయనైన కన్నయ్య స్తోత్రాలు, పాటలుతోనే మనము ఈ 30 రోజులు, అంటే మనము మంచి వాక్కు, మంచి మాటలే ముఖ్యంగా కన్నయ్య గురించి మాట్లాడాలి. చెడు మాటలు అవి కూడా అస్సలు ఉండకూడదు అని చెప్తారు. మూడోది క్రియ. మనం చేసే ప్రతి క్రియ కూడా ఆ కన్నయ్యకే చెందాలి. ఉదాహరణకి స్వామికి పూజ కోసం ప్రసాదాలు చెయ్యడము, పూజ చేసుకునేటప్పుడు సామాన్లు అన్నీ సర్దుకోవడము, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన సుగంధ పువ్వులు ఉంటాయండి, పారిజాత పువ్వులు, సన్నజాజి పువ్వులు, ఇవన్నీ కూడా, అంటే ఏ పువ్వులైతే ఎక్కువ సుగంధం ఇస్తాయో అవన్నీ కూడా కన్నయ్యకి చాలా ప్రీతికరం. ఇలాంటి పువ్వులు ఉపయోగించి మనం కృష్ణుడికి మాలలు అల్లుకోవడము, ఈ అతి పవిత్రమైన ధనుర్మాసంలో ముగ్గులు వేసుకుంటూ, గొబ్బెమ్మలు పెట్టుకుంటూ, అంటే ఈ తిరుప్పావై, అంటే ఈ నోము అంతా కూడా మన బుద్ధి, మనం మాట్లాడే మాటలు, మనం చేసే క్రియలు కూడా ఆ సాక్షాత్తు ఆ గోవిందుడికే సమర్పిద్దాము అని ఆండాళ్ళమ్మ ఈ 3 విషయాలు కూడా ఈ 5వ పాసురంలో మనకి చెప్తారు. వాళ్ళలోని నమ్మకాన్ని ఆండాళ్ళమ్మవారు పెంచుతారు. అంటే వాళ్ళకి సందేహం వస్తుంది, ఈ నోము మనం చేయగలమా లేదా అని. అప్పుడు ఆండాళ్ళమ్మ కృష్ణుడి తాలూకా ఘనత, కృష్ణ పుట్టుకే ఒక కారాగారంలో మొదలయ్యింది. ఆయన ఎన్ని కష్టాలు పడి అందులోంచి బయటికి, అంటే ఆయన పుట్టుకే చావుతో మొదలయ్యింది. అలాంటిది అవన్నీ దాటుకుని ఆ కృష్ణుడు మనందరినీ చక్కగా చూసుకుంటున్నాడు. తప్పకుండా ఈ వ్రతం చేయడానికి ఆయన సహాయం పడతారు. మనం చేయవలసింది ఆయన ధ్యానము, నామస్మరణ అని ఈ 5వ పాసురంలో వాళ్ళ చెలికత్తెలందరికీ కూడా ధైర్యాన్ని ఇచ్చి అమ్మ ధైర్యాన్ని పంచుతారు. ఇదండి 5వ పాసురం తాలూకా అర్థం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.